ఏ క్షణాన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175/175 వై నాట్ 175 అన్నారో గాని అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు దాదాపు 164 నియోజకవర్గాలు ఓడిపోవడమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క తలకే నొప్పి తయారవుతుంది. బహుశా 170 నియోజకవర్గాల్లో కూడా ఈ 5 ఏళ్ళు అయ్యేలోపు ఆయన గట్టి తలనొప్పులే వస్తాయేమో. గతంలో చంద్రబాబు కూడా ఇట్లాగే వచ్చాయి. అయితే ఈ స్కామ్ అంశం ఈ రోజు తెర మీదకి వచ్చింది జోగి రమేష్ సంబంధించి. మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాసు ఆయనకు సంబంధించినటువంటి ఇల్లీగల్ అఫైర్స్, అంతకుముందు విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు, శాంతి అనేటువంటి ఒక మహిళా అధికారికి సంబంధించి గతంలో ఇంకా ఎన్నో రకాల మాటలు. సో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ మీద తీవ్రమైనటువంటి దాడులు చేయడం, వాళ్ళని చంపేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి కొత్త తలకే నొప్పి ఆయన నెత్తి మీదకి వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఈ జోగి రమేష్ అంశం. ఎందుకంటే అగ్రిగోల్డ్ అనేది ఒక పెద్ద స్కామ్. ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తూ డబ్బులు డిపాజిటర్ల వద్ద డబ్బులు సేకరించి వాళ్ళకి ఇంట్రెస్ట్ కో దేనికో భూములో వస్తువుల్లో ఇవ్వడం అలవాటు చేసి మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేయించి ఏజెంట్కి ఎక్కువ కమిషన్ ఇచ్చి అట్లా ఇట్లా ఇట్లా టర్న్ చేస్తూ ఆ సైకిల్ ఫెయిల్ అయ్యి 2013లో చేతులు ఎత్తేసినటువంటి భారీ స్కామ్. ఎన్నో వందల మంది చచ్చిపోయారు. ఏజెంట్లు సూసైడ్ చేసి చచ్చిపోయారు. ఎందుకంటే ఏజెంట్లు అనేవాడు మీలాంటోడు నాలాంటోడే. ఆ అగ్రిగోల్డ్ ఏజెంట్లు నన్ను నమ్మి 20 మందిని జాయిన్ చేయించాను. నేను లోపల జరుగుతున్న స్కామ్ నాకు తెలియదు. ఇప్పుడు 20 మందో 100 మందో 200 మందో వచ్చి నా పేక మీదే కదా కూర్చుంటారు. నన్ను నమ్మే కదా వాళ్ళు పెట్టారు. ఆ అవమానం భరించలేక నేను చచ్చిపోయినటువంటి పరిస్థితి. సూసైడ్ చేసుకో. అండ్ డిపాజిటర్లు పిల్లల పెళ్లిళ్ళు కానీ, చదువులు కానీ, ఇంటి కట్టుకోవడానికి కానీ, ఇంకో దానికి దాచుకుంటూ పెట్టిన 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పోయేసరికి అవి రావని తెలిసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన ఉన్నారు. సూసైడ్ చేసి చనిపోయిన ఉంటారు. ఇది ఒక అసలే అది పెద్ద భారీ స్కామ్. ఆ స్కామ్కు సంబంధించినటువంటి భూముల మీద వీళ్ళు చేశారు స్కామ్. అలిజెడ్లీ, ఆరోపణాత్మకంగా. ఎవరు? జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖలో ఉన్నప్పుడు మొన్న 5 సంవత్సరాలు చేసినటువంటి భారీ స్కామ్. పేరుకి 5 కోట్ల స్కామే అవ్వచ్చు కానీ నవ్వుతారు, సిగ్గుందా అంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దీపిన తర్వాత గొర్రెల మీద స్కామ్ చేశారని బయటపడింది. అలిజెడ్ లేదు కూడా అది. అక్కడ అట్లే నవ్వారు. చిచ్చి ఇంకేం ఇంతకంటే ఏం దొరకలేదురా మీకు స్కామ్ చేయడానికి. అట్లాగా స్కాముల్లో కూడా ఒక హుందాతనము, ఒక వ్యవహారము, ఒక పద్ధతి ఉండదు. ఆల్రెడీ స్కామ్ అయిపోయి మోసపోయి ఉన్న డిపాజిటర్లకు సంబంధించిన భూమి సిఐడి దగ్గర జప్తుగా ఉంటే దాని మీద కూడా స్కామ్ చేస్తారు. మహానుభావులు మీరు అని తిట్టుకుంటారు జనాలు. సరే, విజయసాయిరెడ్డి శాంతి అంశంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ స్పందించలేకపోయారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి అత్యంత క్లోజ్, ఏమీ చేయలేం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో సస్పెండ్ చేయడానికి నొప్పేంటో తెలియదు. వెళ్ళి జైలుకి వెళ్ళి మరి ఆయన చేసిన తప్పుని సపోర్ట్ చేసి వచ్చారు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో సపోర్ట్ చేయడం తప్పు కాదు జగన్ అనుకుంటారంటే వాళ్ళంత మూర్ఖులు లేరు. ఎందుకంటే ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులో ఆయన అక్కడికే ఉన్న పోలీసుల హెల్ప్, మీడియా సాక్షిగా ఆ విషయం చెప్పడము, ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టడమో, పెడితే అదే బూత్ లో రీపోలింగ్ జరిగితే సరిపోయేదానికి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టి కాన్స్టిట్యూషన్ నే డిమాలిష్ చేసినటువంటి పరిస్థితిలో, అవమానించిన పరిస్థితిలో దాన్ని కూడా ఈయన వెళ్ళి జైలుకి వెళ్ళి సపోర్ట్ చేశారు. ఆయన సస్పెండ్ చేయాలి నిజానికి పిన్నెల రామకృష్ణారెడ్డిని. అది చేయకుండా ఈయన వెళ్ళి ఆయన్ని జైల్లో పరామర్శించడం విచ్ ఇస్ వరస్ట్. సరే, దువ్వాడ శ్రీనివాస విషయం ఏమి పర్సనల్ వ్యవహారం కాదు. ఆవిడ మహిళా అధ్యక్షులుగా ఉన్నారు పార్టీకి. వైఫ్ ఎవరు? మాధురి అనే ఆవిడేమో మహిళా అధ్యక్షురాలుగా ఉండి తీసేశారు. మాధురి ఈవిడెవరు? దువ్వాడ వాణి ఏమో ఈ పార్టీకి ఆవిడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ ప్రాంతానికి. ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని చెప్పి ఒకలా లాస్ట్ లో ఏదో సర్వే బాగాలేదని చెప్పి. సో ఇలాంటి విషయాల్లో కూడా దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేయాలి. ఇప్పటికీ ఇక జోగి రమేష్ విషయాన్ని తీసుకుంటే ఇప్పుడే బయటపడింది కదా అనుకుంటున్నాం. కాదు, గతంలోనే ఎవరైతే భూముల కుంభకోణంలో ఇరుక్కుపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తే దాని గురించి అప్పుడు ఇంకా అధికారం వాళ్ళదే కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తే కూడా పట్టించుకోరేమో పోలీసులు. అట్లాగే ఉంది పరిస్థితి. అప్పుడు అట్లాగే ఉండేది. సో వైసీపీ అధికారంలో ఉంది, వైసీపీ మంత్రి తప్పు చేశాడని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే దిక్కుదేవని లేదు ఆ మనిషి గురించి, అప్పుడు పట్టించుకోవాలి. సస్పెండ్ చేయాలి, సస్పెండ్ దాగింది, పోలీస్ కంప్లైంట్ కూడా సరిగా తీసుకోలేదు ఆయనకు సంబంధించి. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఓనర్లే కంప్లైంట్ ఇచ్చేలాగా చేసి మొత్తం మీద జోగి రమేష్ ని, అంటే అధికారం వీళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ తప్పులు పట్టుకున్నారు, రేపు వాళ్ళది వస్తే మళ్ళీ వీళ్ళది పట్టుకుంటారు. గతంలో వాళ్ళది వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పట్టుకున్నారు ఆరోపణాత్మకంగా. ఇప్పుడు జోగి రమేష్ మీద ఎట్లా ఆరోపణ, చంద్రబాబు మీద ఆరోపణలతో పెట్టారు. ప్రైమ్ ఆఫ్ ఏసీ ఉంటే కోర్టు రిమాండ్కి ఇస్తుంది. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే పైలప్పు 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 అయ్యి జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటున్నాయి. ఇప్పటికైనా ఆయన ప్రతి అంశం మీద చంద్రబాబు తప్పు, లేకపోతే చంద్రబాబు సంబంధించి ఏమైనా జరిగితే
జగన్ అన్యాయంగా మమ్మల్ని చంద్రబాబుని లోపల పెట్టాడు రాజమండ్రి జైల్లో, ఫూలిష్ గా అనిపిస్తాయి. టెక్నికల్ గా ఏం తప్పు జరగలేదు, స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు ఏ తప్పు చేయలేదు అని టెక్నికల్ గా ఆయనే మాట్లాడగలిగారు. మీతో మళ్ళీ వెనకాల ఎవరో స్పోక్స్ పర్సన్స్ కదా, ఆయన ఈ రోజు వరకు దాని నుంచి సాలిడ్ గా ఎక్కడ సమాధానం చెప్పుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనే చేసినటువంటి స్కామ్ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఆయనే ఖచ్చితంగా మాట్లాడాలి. సరే అయితే మరి కోర్టు ఇష్యూస్ ఉండటం వల్ల మాట్లాడలేదేమో, అది కూడా ఒక రీజన్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ జోగి రమేష్ వ్యవహారం ఉందో, జోగి రమేష్ ఆబ్వియస్లీ తప్పు చేయలేదని చెప్తారు, చేసిన చేయకపోయినా. ఇప్పుడు మరి దీని మీద అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సమాధానం చెప్తారా, టెక్నికల్ గా ఆన్సర్ చేస్తారా, తప్పు ఉందని తెలిసి సస్పెండ్ చేస్తారా? ఏదేమైనా కానీ ప్రెషర్ అనేది పీర్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఈ అంశాన్ని మరి ఆయన ఎట్లా డీల్ చేస్తారో చూడాల్సి ఉంటుంది.